శ్రీనివాసరావు గారు పొలంలో వరి కొయ్యతలకి వీడియో తీశాము. ఆ రోజు ఎలా ఆయన ఆ చవడం శ్రీనివాసరావు గారు ఏమన్నారో ఆల్రెడీ మీరు గ్రూప్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి సీడ్స్ ఉన్న గ్రూప్లో ఉన్న రైతులందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ చవడం శ్రీనివాసరావు గారు వరి కోశాడు. వరి కోసి ఎకరానికి ఎన్ని బస్తాలు వచ్చింది, ఏ రేటు కొన్నారు, ఆ కొన్న అతను ఏమన్నాడు, ఈ వడ్లుకి ఎలా రేట్లు ఉన్నాయి ఆ కొన్న అతనే ఆయనకు చెప్పాడంట. ఒకసారి మళ్ళీ మనం ఆ పొలంలోకి వచ్చాము, వరి కోసిన పొలంలోకి వచ్చాము. ఆల్రెడీ మళ్ళీ ఇంకా కొయ్యాల్సి చిట్టుపొట్టి కొంచెం ఉంది, ఆ చేలోకి వచ్చాము. దిగుబడి ఎలా వస్తుంది, ఈ వడ్ల గురించి, ఈ చిట్టిపొట్టి జీనెక్స్ సీడ్స్ వాళ్ళది చిట్టిపొట్టి వరి గురించి మళ్ళీ ఒకసారి ఆ పొలంలోకి వచ్చి ఆ చవడం శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చాము. ఆయన మాట్లాడి మనం ఒకసారి విందాం. శ్రీనివాసరావు గారు, మీరు మళ్ళీ మేము వచ్చి వీడియో తీసాం కదా కొయ్యతలకి, పొలం కొయ్యతలకి మళ్ళీ వరి పొలం కోసారు కదా, ఇప్పుడు మీకు ఎకరానికి ఎలా దిగుబడి వచ్చింది దాని గురించి ఒకసారి మీరు మళ్ళీ చూసిన రైతులకి మళ్ళీ ఒకసారి మీరు మీ మాటలో ఒకసారి రైతులకు చెప్పండి ఏం జరిగింది, ఎలా ఉందని గట్టిగా చెప్పండి. ఎకరానికి 40 అయింది. ఏ కంపెనీ ఇది? ఎకరానికి 40 బస్తాలు అయింది. 48 బస్తాలు ఎకరానికి వచ్చింది. సరే, వేరే కంపెనీల గురించి అయితే పేరు చెప్పం మేము, వేరే కంపెనీలు ఉన్నాయి కదా, వాటికి ఎకరానికి ఎంత దిగుబడి వస్తున్నాయి? ఏదైనా 40, 43, 44. వాటికి రేటు ఎలా ఉంది? వాటికి రేటు 14, 30, 40. మరి చిట్టిపొట్టి రేటు ఎలా కొన్నారు? 15, 60 కొన్నారు. ఏది కొయ్యగా తడి మీదే కొంటున్నారా? తడి వడ్లే కొయ్యగానే మీరు కోసి అంచడికి ఎత్తారు? గంటలోనే ఎత్తుకొని పోయారమ్మా. కొయ్యగానే కోసే ఎత్తుకొని తీసుకున్నాం. మీరు రేటు కొన్నారు? ఏ రేటు కొన్నారు? 15, 60. 15, 60. అది అవి 1440, 30 అట్లా. దానికి దీనికి ఎంత రేటు తేడా ఉంది? ఏదైనా 120 రూపాయలు. సరే, 120, 130 రూపాయలు తేడా ఉంది కదా, ఏదైనా 100 తీసుకున్నా పర్లేదా? ఆల్రెడీ అది ఎకరానికి 40, 42 వస్తున్నాయా? ఇది 40 అయింది అంటే దాదాపు 6 బస్తాలు పెంచి వస్తున్నాయి. పెట్టుబడి తక్కువైంది దీనికి. 6 కట్టలు దానికి వేరే దానికి ఎంత వేసావు? 15 ఎకరాల్లో ఇది 3 ఎకరాలు వేసావు కదా, వాడికి 8 వేసినావు, దీనికి ఎన్ని వేసావు? ఆల్రెడీ మందులు ఎన్నిసార్లు కొట్టావు దానికి? 3 సార్లు కొట్టాను. దీనికి ఎన్నిసార్లు కొట్టావు? 2 వరుసలు కొట్టావు. ఏదైనా ఎకరానికి 5,000 పెట్టుబడి తగ్గింది, ఆల్రెడీ దిగుబడి పెరిగింది. మళ్ళీ రేటు ఆటోమేటిక్ బస్తాకి 120 రూపాయలు, 130 రూపాయలు కలిసి వచ్చింది. అప్పుడు ఎకరానికి ఏది వేసుకున్నా నీకు 18,000 రూపాయల దాకా కలిసి వస్తుంది. రేటుకి అయితే, ఒడ్లు దిగుబడి పెరిగినందుకైతే, పెట్టుబడి తగ్గినందుకైతే. అది కాబట్టి మళ్ళీ మీరు ఒడ్లు వచ్చి గినం మీద పోసామే, ఇది అకాల వర్షాలు పడతాయని భయం అంటూ లేదు. మీరు కోయగానే ఒడ్లు ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి ఎత్తకెళ్ళారన్నమాట. ఎప్పుడు ఫాస్ట్గా ఎత్తుకెళ్ళారు, గంటకి ఎత్తుకెళ్ళారంటే కదా.